50 మంది ఎస్ ఎస్డిఆర్ఎఫ్ స్టాఫ్, 30 మంది ఎన్డీఆర్ఎఫ్ స్టాఫ్ కూడా యాక్చువల్గా ఈ ప్లేస్కి వచ్చి రెడీగా ఉండారు. ఇది కాకుండా 40 బోట్స్, 100 మంది సిబ్బంది, 140 మంది గజీతగాళ్ళు కూడా కలెక్టర్ గారు యాక్చువల్గా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది కాకుండా ఈ యొక్క తుఫాను అది వచ్చినప్పుడు కొన్ని వెహికల్స్ అవసరం ఉంటుంది. దానికి గాను ఈరోజు లారీలు, టిప్పర్లు, క్రెయిన్స్, జేసీబీలు, ట్రాక్టర్లు, అదేవిధంగా జనరేటర్స్, టార్చ్ లైట్స్ వీటన్నిటి కూడా ఏర్పాటు చేశారు. 142 మంది గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉండారో వాళ్ళని ఆ ప్లేస్ నుంచి షిఫ్ట్ చేశారు. ఏదన్నా వర్షాలు ఎక్కువయ్యి ఇబ్బంది పడకుండా యాక్చువల్గా 142 మందిని ఆల్రెడీ షిఫ్ట్ చేశారు. అదేవిధంగా 108 అంబులెన్సులు 23 అంబులెన్సులు 108, అదేవిధంగా 35 104 వాహనాలు రెడీ చేశారు. మొబైలు వైద్య సిబ్బందిని కూడా రెడీ చేశారు. అదేవిధంగా 7 రోజులకి సరిపడా, అంటే ఒక 7 రోజులు సరిపడా యాక్చువల్గా వైద్యానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా మెడికల్ డిపార్ట్మెంట్ యాక్చువల్గా రెడీ చేసింది. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు, శిశువులకు, చిన్న పిల్లలకి పౌష్టికాహారం ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశారు. 27వ తేదీ నుంచి 29వ తేదీ దాకా పాఠశాలకు మొత్తం అన్నిటికీ టోటల్గా హాలిడే ఇవ్వడం జరిగింది. 29వ తేదీ పరిస్థితిని చూసుకొని అవసరమైతే 30వ తేదీ ఇవ్వాలా లేదా అనేది నిర్ణయిస్తారు. 101 వసతి గృహాలు గురుకుల పాఠశాలలో ఉన్న 14,499 మంది పిల్లలు ఇంటికి పంపించేశారు. ఇంటికి రీచ్ అయినట్టు కూడా మెసేజ్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. పశువులని సురక్షిత ప్లేస్కి మార్చేటట్టుగా ఏర్పాట్లు చేశారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ మత్స్యకారులు ఎవరైతే వేటకు పోతారో వాళ్ళని ఎవరిని వేటకు పోవద్దని చెప్పడం, 616 బోట్లని వెనక్కి పిలిపించి వాటిలన్నింటినీ కూడా క్రీక్స్లో ఏర్పాటు చేశారు. క్రీక్స్ అంటే సముద్రం ఎడ్జ్లో కాకుండా క్రీక్స్లో కొంత సేఫ్ ఉంటుందని దాన్ని కూడా ఏర్పాటు చేశారు.